కన్నెపిల్ల కపించిన, గుర్రం కింద పడదోసిన, కాలనాగు కాటు వేసిన, మెరికల్లాంటి మనుషులు మీద పడినా చావలేదు అంటే వాడు మనిషి కాదు మహాప్రభో, ప్రహ్లాదుడే అయి ఉండాలి. లావణ్యమూర్తి, ఈసారి మాత్రం వాడు తప్పించుకోలేడు. ఏమిటో అంత ధైర్యం? వాడు ప్రహ్లాదుడైతే నేను పరబ్రహ్మన్. రేపే వాడి పుట్టినరోజు, అదే ఆఖరి రోజు. కానే కాదు, రేపు నా పుట్టినరోజు కాదు, నాకు కొత్త జీవితం పుట్టినరోజు. రేపటితో నా మైనారిటీ తీరిపోయి ఆస్తి విషయాలే కాక నా స్వవిషయాలు కూడా సొంతంగా చూసుకునే స్వతంత్రం వస్తుంది. మంచి ముహూర్తం చూసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము తాత. బాబు గారు, అంత మాట అనకండి. మీ మంచితనం నాకు తెలుసు. కాకపోతే మా రోజా అదృష్టం తెలుసుకుంటేనే నాకు భయం వేస్తోంది. అదృష్టం రోజాది కాదు, నాది. రేపు సాయంత్రం రోజాను తీసుకుని నా బంగ్లాకు రండి. అక్కడ నా పుట్టినరోజు పార్టీలో రోజాను నా కాబోయే భారీగా ప్రకటిస్తాను. ఏమండి, పెళ్లిళ్ళు దేవతలే చేస్తారని పుస్తకాల్లో చదివాను. కానీ నన్ను దేవుడే పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ రోజే తెలుసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు రోజా, అందుకే మన మనసులు ఒకటయ్యాయి. ఒక్క మాట, రేపు సాయంత్రం దాకా ఈ ఆనందాన్ని మీ మనసుల్లో, ఈ విషయాన్ని మీ గుండెల్లో దాచుకోండి. వస్తా. బాబు గారు, మీ పుట్టినరోజు పండగకి ఏర్పాట్లని ఘనంగా చేశాం. పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచాము. ఇంకెవరైనా పిలవాల్సిన వాళ్ళు ఉంటే? ఉన్నారు, స్వయంగా నేనే పిలిచాను, వస్తారు. అమ్మా రోజా, అంత పెద్దింటి కోడలు కాబోవడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చిన్నబాబు గారు మన పాలికి దేవుడమ్మా. డ్రైవర్, త్వరగా పోనేవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నబాబు గారు ఎదురు చూస్తుంటారు. నీచమైన బుద్ధులున్న వాళ్ళ నీడ మీ పైన పడకూడదన్నావుగా. అది ఈ లోకంలో జరిగే పని కాదు. అందుకే ఉత్తములైన నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను పంపాలనుకుంటున్నాను. లావణ్యమూర్తిని కాదురా, నీ పాలిట రాక్షసమూర్తి. క్షమించాల్సిన బా, పెద్దలు చెప్పిన బాటలో నడవమని మయ్యి చెప్పిండు. డిడిఆర్ లావణ్యమూర్తి మారి నన్ను పొడి చేశారు. పోలీసులు ఫోన్ చేయి. నువ్వు ఇలా కిలగిలా కొట్టుకుంటుంటే చూడలేను బాబు. తల్లి లాంటి నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపా.